అక్రమ దందాలు నడువై భూ కబ్జాలు, అవినీతి, డ్రగ్స్, గంజాయి కల్తీలకు సర్కార్ చెక్. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారుల దూకుడు. ఎక్కడికక్కడ తనిఖీలు, అక్రమార్పులపై యాక్షన్ కూడా తీసుకుంటా ఉన్నారని చెప్పి మరిగా కనబడతా ఉన్నది. అక్రమ దందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ పెడుతుందని మరి ఇది ప్రధానంగా ఎక్కడ కనపడతా ఉన్నది అంటే ప్రభుత్వ ఆఫీసర్లు ప్రభుత్వ ఆఫీసర్లు ఎప్పుడైతే లంచాలు తీసుకుంటా ఉన్నారో ఆ లంచాల దగ్గర ఇగో అక్కడ మాత్రానికి కొంత సఫలమవుతున్నది. ఏసీబీ వాళ్ళంతా కూడా ఎక్కువైపోయినరు, తిరుగుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇగో రోజుకు ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు మరి అధికారులు దొరికేటటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతున్నది. అధికారులు దొరికే పరిస్థితి కనపడతా ఉన్నది. మరి ఈ విషయంలో మనం మెచ్చుకుంటాం, ఈ విషయంలో ఖచ్చితంగా మెచ్చుకుంటాం. కానీ మరి ఇక భూ కబ్జాలు తర్వాత అవినీతి ఓకే, డ్రగ్స్, గంజాయి కల్తీలకు సర్కారు కూడా చెక్ పెడతా ఉన్నది. హైదరాబాద్ పట్టణంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కువగా అక్కడ కూడా మరి దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. చాలా హోటళ్లలో, రెస్టారెంట్లలో మరి పాడైపోయినటువంటి ఏదైతే మరి అక్కడ పదార్థాలు వాడుతూ ఉన్నారో ఆ పదార్థాలన్నీ కూడా గుర్తించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి కొంత ముమ్మరం అయితే చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది అనేది ఒక విషయం కూడా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగులంతా కూడా బ్రహ్మాండంగా కాలు మీద కాలు వేసుకొని పని చేసుకుంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అవినీతి, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటినీ పెంచి ప్రేరేపిస్తుందని చెప్పి మళ్ళీ ఏదైతే ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు హైలైట్ అవుతా ఉన్నాయో ఇగో దానికి రివర్స్ తిప్పుకోవటానేటువంటి ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేసినట్టు కనపడతా ఉన్నది. ఇక పొలిటికల్ ప్రెజర్ పట్టించుకోవద్దన్నటువంటి సీఎం రేవంత్ దందాల్లో ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై పోలీసుల ఉక్కుపాదం. డ్రగ్ ఫ్రీ రాష్ట్రమే లక్ష్యంగా నార్కోటిక్స్ వింగ్ దాడులు. అవినీతి ఉద్యోగాల భరతం పడుతున్న ఏసీబీ. నకిలీ డాక్టర్లు ఆట కట్టిస్తున్నటువంటి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అనేది కూడా కనపడతా ఉంది. రైట్, ఇట్లే చేయాలి, ఇట్లనే బాజాప్తా చేయాలి. ఎక్కడ ఉన్నక్కడ ఏ దందా చేస్తే ఆ దందా బంద్ చేయాలి. ఫస్ట్ ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే అధికారులు లంచాలు తీసుకుంటే ఫస్ట్ వాళ్ళని కేసులు బుక్ చేసేయాలి, సస్పెండ్ చేసేయాలి. తర్వాత ప్రధానంగా ఇక ఫుడ్ విషయంలో ఎవడైతే కల్తీ విత్తనాలు అమ్ముతా ఉన్నాడో, తర్వాత ఇక కల్తీ మొత్తం నూనె దగ్గర నుంచి వెళ్ళి మొన్న మనం చూసుకుంటే అక్కడ అల్లం పేస్ట్ను కూడా వాడు కల్తీ చేసిండు. ఏది పెడితే అది కల్తీ అయిపోతా ఉన్నది. ఈ కల్తీ గాలను ఒకరిని, లంచాలు ఒకరిని, ఈ రెండింటిని ఆపితే మాత్రానికి కొంత రాష్ట్ర ప్రజలకి క్షేమాన్ని మనం పట్టించుకున్న వాళ్ళం అవుతాం, క్షేమాన్ని అభివృద్ధిని పట్టించుకున్న వాళ్ళం అవుతాం, క్షేమాన్ని పట్టించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి రైట్గా ఇదే తడువుగా ఎక్కడ బ్రేకులు వేయకుండా మంచిగా బాజాప్తా ముందుకు పోవాలి. ఇక్కడ చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉన్నదో వీటన్నిటి మీద కూడా ఇంకొంచెం ఎక్కువ ఉక్కుపాదం మోపి ఈ అక్రమ దందాలను ఖచ్చితంగా ఆపేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కూడా మనం వేడుకోవడం జరుగుతూ ఉన్నది.